దేవుడికి మహిమ కలుగునుగాక. వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది ఎంతగానో రుచికరమైనటువంటి మామిడి పళ్ళ కోసం. అంతటి రుచికరమైనటువంటి పళ్ళనిచ్చే మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? అన్ని చెట్లు తమ ఆకులు రాల్చే సమయానికి మామిడి చెట్టు మాత్రం పూత పూస్తుంది. అంతేకాదు, ఇదొక ఎవర్ గ్రీన్ ట్రీ లేదా పెరెనియల్ ట్రీగా కూడా పరిగణించబడుతుంది. అంటే మామిడి చెట్టు యొక్క ఆకులు మొత్తం ఒకేసారి వాడిపోవు, సంవత్సరం మొత్తం ఆకులు ఉంటాయని చెప్పొచ్చు. మామిడి చెట్టు గురించి వింటుంటే చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న కంఠత వాక్యం మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఒకసారి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం రండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. మామిడి చెట్టు మనకి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంది అన్న వాక్యానికి నిదర్శనం. ఈ వాక్యం మన జీవితాలలో కూడా ఫలించులాగున దేవుని కృప కొరకై వేడుకుందాం. వీడియో ముగించే ముందు మీకు ఒక ప్రశ్న. కీర్తనల గ్రంథంలో చెప్పబడిన ఈ వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ వ్రాయబడిందో మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో వ్రాయండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్.